వర్షు ఏమైందమ్మా అట్లున్నావు? అట్లున్నావు ఎందుకు? బోర్ కొడుతుందా? మూడంపల్లికి వెళ్ళిందా? ఎవరితోటి? అమ్మమ్మతోట. మరి నువ్వు పోయి వాళ్ళ తాత పోతాడంట, పోతావా? ఏడుంది దూరం ఉంటే ఎట్లా మరి? పోవా? మరి అక్క కూడా దూరమే పోయింది కదా. దగ్గరనే ఉంది, దూరంలే. నువ్వు కూడా అడికి తొలుకుపోతాడంట, మరి అక్క దగ్గరికి పోతావా? పోను అంటావు, మరి అక్క లేకపోతే బోర్ కొడుతుంది అంటావు, మరి ఎట్లా చెప్పు? టీవీ పెట్టానా? టీవీ పెడితే చూసుకుంటూ కూర్చుంటావా? చూసుకుంటూ కూర్చుంటావు. అక్క ఎప్పుడు వస్తుందంట మరి? మాట్లాడినావా అక్కతోటి? ఫోన్ మాట్లాడినావా? ఎప్పుడు వస్తుందంట? ఎప్పుడే వస్తా అన్నదా? మరి నువ్వు రాదు? నువ్వు కూడా 2 రోజులు రాదు? పోతావా? నేను వస్తే పోతావా? నేను వస్తే పోతావా? ఎందుకు? నేను కూడా కావాలా నీకు? నేను కావాలి, అటు అక్క కావాలంటే ఎట్లా మరి? ఇద్దరు కావాలి, అక్క కావాలి, నువ్వు కావాలి. మరి నాన్న కూడా కావాలి. నాన్న కూడా కావాలనా? అందరు కావాలి, అందరు నీ దగ్గరనే ఉండాలంటే ఎట్లా చెప్పు మరి? పనులు ఉంటాయి కదా, పోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అక్క అమ్మమ్మ దగ్గరతోటి ఊరికి పోయింది, నాన్న షాపు పోయిండు, నేను నీ దగ్గరనే ఉన్నా. నేను బయటికి వెళ్తలేను కదా, బయటికి వెళ్తే బాధ అవుతుందా నీకు? అవును, బాధ ఎట్లయితే చూపి, ఎట్లయితుందా? నువ్వు స్కూల్ పోతావు, మరి స్కూల్లో జాయిన్ చేసినావు కదా? స్కూల్లో మొన్న ఫొటోస్ ఇచ్చి వచ్చినాం కదా, మరి స్కూల్ ఓపెన్ అయిందంట, పోతావా? నెక్స్ట్ ఇయర్ పోతావా? ఇప్పటికి 5 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెన్నడు పోతావు నాయన? బుద్ధి లేదు. బాగానే ఉన్నావు, ఉన్నది మర్చిపోతున్నావు, చదువుకునే మర్చిపోతున్నావు. మరి మర్చిపోతున్నావు, అన్నీ వచ్చినాయి కూడా మర్చిపోతున్నావు. మరి పోవాలి, స్కూల్ పంపించినాక మంచి చదువుకోవాలి. నయమే. ఏంటిది అది? చిట్కా అట్నే వేస్తారా? బాగానే వేస్తున్నావు చిటికెలు. ఏం పిచ్చో ఏమో, మనకు చిటికెలు అంటావు, ఒక మనకు పట్టుమంటే అంటావు, ఒక మనకు అక్క కావాలంటావు, ఒక మనకు నేను కావాలంటావు. ఆశకు అంతా ఉండాలేమన్నా? నీకు అందరు కావాలి అని అంటే ఎట్లా మరి? అందరికి ఏడికి డ్యూటీలో పోకుండా నీ దగ్గరనే కూర్చోవని చెప్పు మరి, చెప్పు. బాగానే పెడుతున్నావు బంగారం అయితే.